యోగా గురు రామ్దేవ్ బాబాకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తప్పుదోవ పట్టించే పతంజలి ప్రకటనల కేసులో బాబా రామ్దేవ్ పై భారత అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది. పతంజలి ఆయుర్వేద సంస్థ కావాలనే కోర్టు ఆదేశాలను ధిక్కరించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. ధిక్కార పిటిషన్ను తీవ్రంగా పరిగణించాలని కంపెనీని కోరింది. అసలేమైంది? బాబా రామ్దేవ్ పై చర్యలు తప్పవా? चॉकलेट नहीं ले सकते, जूस नहीं ले सकते, कम से कम घी तो ले लूं। मुझे अपनी दिवाली ना फीकी नहीं करनी, मैं घर पे ही कुछ बना लूंगी। यार मैं దేనికైనా ఒక హద్దుంటుంది. కానీ పతంజలి ప్రాడక్ట్స్ కు ఎలాంటి అడ్డు లేదన్నట్లే ఇన్నాళ్లు కొనసాగింది. పతంజలి ఉత్పత్తులు వాడితే కరోనా వైరస్ సైతం కంటికి కనిపించకుండా పోతుందంటూ రామ్దేవ్ కంపెనీ ప్రకటనలు చేసింది. దీనిపై ఆ మధ్య సుప్రీం చాలా సీరియస్ అయింది. అర్జెంటుగా పతంజలి ప్రకటనలు ఆపేయాలంటూ ఆదేశాలిచ్చింది. అయితే సుప్రీం ఆదేశాలను పతంజలి పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి పరిణామాల మధ్య పతంజలి కంపెనీ అందించిన అఫిడవిట్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. గత ఆర్డర్ ప్రకారం పతంజలి కంపెనీ కోర్టు ధిక్కరణకు పాల్పడిందంటూ సుప్రీంకోర్టు తాజాగా చేసిన విచారణలో భాగంగా ఒక వారం లోపు సరైన సమాధానం ఇవ్వాలని కంపెనీకి చివరి అవకాశమిచ్చింది. అయితే ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు గత ఆదేశాల మేరకు రామ్దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ భౌతికంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆర్డర్ను ఉల్లంఘించినందుకు పతంజలి కంపెనీ బేషరతుగా క్షమాపణ చెప్పింది. అయితే కోర్టు ధిక్కారాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోర్టు హెచ్చరించింది. మీరు ఈ కోర్టుకిచ్చిన అండర్టేకింగ్ లో ఉన్న వ్యక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని మేము అనుకుంటున్నాము అని చెప్పిన సుప్రీంకోర్టు గత ఆదేశాలు వచ్చిన వెంటనే మీరు 24 గంటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చి ప్రొసీడింగ్ల గురించి మీకు తెలుసని మీడియాకు చూపించారు. అయినా మీరు కోర్టు ఆర్డర్ను ఉల్లంఘించారు అని జస్టిస్ హిమాకోలి, జస్టిస్ అఖ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రామ్దేవ్ తరపున న్యాయవాది బల్బీర్ సింగ్ను నిలదీసింది. ఈ సందర్భంగా పతంజలిపై కోర్టు ధిక్కార పిటిషన్ను తార్కిక ముగింపుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. సాధారణంగా కోర్టు ధిక్కార కేసులను అనుసరించదు, కానీ ఇది చట్టం నిబద్ధతను గ్రహించేలా చేస్తుంది. అయితే ఇందులోనూ మినహాయింపులున్నాయి. బహుశా మీరు ఆ మినహాయింపు కిందకొస్తారు అని న్యాయమూర్తులు పతంజలికి మరో అవకాశమిచ్చారు. గత ఆదేశాల్లో తీవ్రంగా హెచ్చరించినప్పటికీ పతంజలి ప్రకటనలను ప్రచురిస్తూనే ఉన్నందున ఆ సంస్థపై కోర్టు తీవ్రంగా మండిపడింది. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ గురించి తమ మీడియా విభాగానికి తెలియదని పతంజలి పేర్కొంది. ఈ విషయంలో పతంజలి యాజమాన్య లోపానికి క్షమాపణలు చెప్పింది. అయితే అత్యున్నత న్యాయస్థానం దీన్ని అబద్ధంగా పరిగణించింది. పతంజలి సంస్థతో సహ వ్యవస్థాపకుడిగా రామ్దేవ్ బాబాకు ఇది తెలియదని కోర్టు నమ్మట్లేదని ధర్మాసనం పేర్కొంది. గత కోర్టు ఆదేశాలు వచ్చిన తరువాత 24 సమావేశాన్ని నిర్వహించిన మీకు ఆదేశాలపై అవగాహన లేదనటం అబద్ధమని జస్టిస్ కోహ్లీ అన్నారు. ఈ సందర్భంగా రామ్దేవ్ బాబాపై సుప్రీం సీరియస్ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులు జారీ చేసే ప్రతి ఉత్తర్వును గౌరవించాలి అని జస్టిస్ కోహ్లీ అన్నారు. అయితే పతంజలి చర్యలు సంపూర్ణ ధిక్కరణ కిందకే తీసుకుంటున్నట్లు ధర్మాసనం పేర్కొంది. క్షమాపణ చెప్పటం ద్వారా మాకు నమ్మకం లేదు. మేము ధిక్కార కేసులను తార్కిక ముగింపుకు తీసుకెళ్లాలి అని ధర్మాసనం స్పష్టంగా తెలియజేసింది. పతంజలి ఆయుర్వేద సంస్థ చేసిన 2 వేర్వేరు ధిక్కారాలకు సంబంధించి 2 అఫిడవిట్లను దాఖలు చేయాల్సి ఉంది. అయితే కంపెనీ మరోసారి తప్పుడు సమాచారమిచ్చే ప్రకటనలు ప్రచురించమని చెప్పిన తరువాత కూడా తప్పుదారి పట్టించే ప్రకటనలను ప్రచురించడం ఎందుకు కొనసాగించారని కోర్టు ప్రశ్నించింది. మరో అఫిడవిట్లో బాలకృష్ణకు సంస్థకు జారీ చేసిన ధిక్కార నోటీసుకు సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. తదుపరి విచారణ తేదీన కూడా భౌతికంగా హాజరు కావాలని రామ్దేవ్, బాలకృష్ణలను ధర్మాసనం కోరింది.